పేరుతో చోరీకి పాల్పడిన 5గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కారులో లిఫ్ట్ ఇచ్చి మూడు ముక్కలాట పేరుతో వీరిని అదుపులోకి తీసుకున్నారు. మరొక నిందితుడు పరారీలో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. మీరు కూడా పంపించ ఖమ్మంలో మూడు ముక్కలాట పేరుతో చోరీకి పాల్పడిన 5గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కారులో లిఫ్ట్ ఇచ్చి మూడు ముక్కలాట పేరుతో వృద్ధ దంపతుల నుంచి 1.25 లక్షల నగదు, బంగారం దోపిడీ చేసిన కేసులో వీరిని అదుపులోకి తీసుకున్నారు. మరొక నిందితుడు పరారీలో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ పాపకొల్లు గ్రామానికి చెందినటువంటి వృద్ధ దంపతులు వాంకుడోతు కేతనాయకు, అతని భార్య వాంకుడోతు బాలి. భార్యకు ఆరోగ్యం బాగలేకపోతే అది కంటి పరీక్ష గురించి ఖమ్మం పోయి అక్కడ డాక్టర్ చూయించుకొని తిరుగు ప్రయాణం కొరకు వారి ఊరు పోవడానికి వైరా బస్టాండ్లో ప్లాట్ఫామ్లో వేచి చూస్తున్న కేతనాయక్ బాలీలకు లిఫ్ట్ ఇస్తామని వృద్ధ దంపతులను ట్రాప్ చేశారు. కారులో ఎక్కిన తర్వాత వారితో మూడు ముక్కలాట ఆడించి బంగారం గొలుసు, నగదు దోచుకున్నారు. దీంతో బాధితులు వైరా పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితులను జగన్నాథపురం క్రాస్ రోడ్డు వద్ద పట్టుకున్నారు. వారి నుంచి 3 తులాల బంగారం, టాటా సుమో వాహనం, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై గతంలో కూడా కొన్ని దోపిడీ కేసులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ కేసును ఛేదించిన వైరా, తల్లాడ ఎస్ఐలతో పాటు పోలీస్ సిబ్బందికి ఏసీపీ రివార్డులు అందజేశారు. ఇంకా మిగతా ఈ పాపకొల్లు గ్రామానికి చెందినటువంటి వృద్ధ దంపతులు వాంకుడోతు కేతనాయకు, అతని భార్య వాంకుడోతు బాలి. భార్యకు ఆరోగ్యం బాగలేకపోతే అది కంటి పరీక్ష గురించి ఖమ్మం పోయి అక్కడ డాక్టర్ చూయించుకొని తిరుగు ప్రయాణం కొరకు వారి ఊరు పోవడానికి వైరా బస్టాండ్కి రావడం జరిగింది. అది గమనించిన ఈ దొంగలు వాళ్ళ మెడలో ఉన్నటువంటి బంగారు సొత్తును చూసి ఎలాగైనా వీళ్ళని ట్రాప్ చేసి దొంగిలించాలనే ఉద్దేశంతో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బస్టాండ్ లోపలికి పోయి ఎటుపోతున్నానని అడిగితే మేము ఇట్లా మా ఊరికి వెళ్తున్నాం అని చెప్పారు వాళ్ళు. మేము కూడా అటే వెళ్తున్నాం, కొత్తగూడెం వైపు వెళ్తున్నాం, రండి ఫ్రీగా తీసుకెళ్తామని వీళ్ళు చెప్తారు. చెప్తే అవసరం లేదు, నా భార్యకు ఫ్రీ టికెటే కదా, మేము వెళ్తా ఉంటే వెళ్ళలే, ఏమి కనెక్కర్లేదు, ఇద్దరు కూడా ఫ్రీగా తీసుకెళ్తా ఉంటే వాళ్ళ మాయా మాటలు నమ్మి వాళ్ళిద్దరు కలిసి వాళ్ళిద్దరితోటి బస్టాండ్ బయటికి వచ్చేసి ఆల్రెడీ ఆ బస్టాండ్ బయట రోడ్డు పైన ఇంకా మిగతా 4 వ్యక్తులు సుములో కూర్చున్నారు. వీళ్ళిద్దరిని తీసుకుపోయి వృద్ధ దంపతులు ఇద్దరిని ఓల్డేజ్ పర్సన్ లేడీని మాత్రం ముందు కూర్చోబెట్టి ఇతన్ని ఎవరైతే ఫిర్యాదు ఉన్నాడో వాంకుడోతు కేతనాయక్ని మధ్యలో కూర్చోబెట్టి బండి స్టార్ట్ చేసుకొని వైరా దాటిన తర్వాత కొంత దూరం పోయిన తర్వాత అందులో ఒక వ్యక్తి ఈ బిట్ర హనుమంతరావు అనే వ్యక్తి, దాంట్లో ఒక వ్యక్తి ఇట్లా ఇతను ట్రాప్ చేయడానికి కైన్స్ తీసి ఆటో స్టార్ట్ చేసిండు. అందులో ఈ పెద్ద మనిషికి ఏం చెప్పిందంటే, తాత నువ్వు 50 రూపాయలు పెట్టు, నీకు 100 రూపాయలు వస్తాయి, డబ్బులు వస్తాయని చెప్పి నమ్మించి అతను 50 రూపాయలు పెట్టించి 100 రూపాయలు ఇచ్చినట్టుగా నమ్మించేసిన తర్వాత మళ్ళీ 5,000 పెట్టు, నీకు పైసలు వస్తాయని చెప్పి 5,000 తీసుకొని 5,000 పోయినాయని చెప్పి నమ్మించారు. దాని తర్వాత నీకు 5,000 పోయినాయి కదా, ఇంకా ఏమైనా ఉంటే పెట్టంటే నాకు డబ్బులు లేవంటే మీ భార్య మెడల నుంచి బంగారం గొలుసుందిగా అది కూడా పెట్టు, నీకు డబ్బులు వస్తాయి పైసలు అంటే నమ్మి అతను భార్య మెడల నుంచి బంగారు గొలుసు తీసుకొని అది కూడా పెట్టించిన తర్వాత అవి కూడా పోయినాయని చెప్పి చెప్తారు. దాని తర్వాత అప్పటికే తల్లాడ సెంటర్ దాటి కల్లూరు వైపు వెహికల్ టర్న్ చేస్తారు. అది గమనించిన ఈ వృద్ధ దంపతులు మేము మా ఊరికి జులూరుపాడు వైపు వెళ్ళాలి కదా, మీరు రిటర్న్ తీసుకెళ్తారని అనుమానం వచ్చి మేము దిగుతాం, మా సొమ్ము మాకు ఏమంటే ఎక్కువ మాట్లాడితే చంపేస్తాం, బెదిరించారు. తల్లాడ దాటిన తర్వాత కొంత దూరం పోయిన తర్వాత ఆ వృద్ధ దంపతులు మా డబ్బులు మాకు, మా సొమ్ము మాకు ఏమని అంటే ఎక్కువ మాట్లాడితే ఎవరితో ఇక్కడే చంపుతామని చెప్పి బెదిరించి ఆ డోర్ తీసేసి వాళ్ళకు గెంటేసి బయటికి నెట్టేసి ఆ సొమ్ముతోటి క్యాష్ తీసుకొని